అందరికి నమస్తే. ఎక్కడ చూసినా ఒక చర్చ హాట్ టాపిక్గా జరుగుతుంది. ఏంటంటే వైఎస్ జగన్ కూటమిలోకి పోతున్నారా? ఏ కూటమి? ఇండియా కూటమిలోకి. ఆల్రెడీ ఏపీలో చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్లస్ పవన్ కళ్యాణ్ జనసేన ముగ్గురు కలిసి ప్రభుత్వం నడుపుతున్నారు. తర్వాత జగన్కు మిగిలింది ఇండియా టీమే కదా, ఇండియా టీంలో చేరబోతున్నారనే చర్చ ఒకటి జరుగుతుంది. దానికి సంబంధించి కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ పరిణామాలతోనే ఈ చర్చ ఒకటి స్టార్ట్ అయింది. ఒకటి, ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర వైఎస్ జగన్ దీక్ష చేసింది కదా. ఆ దీక్షకు 8 పార్టీలు మద్దతు తెలిపినాయి. 8 మంది మద్దతు తెలపడమే కాదు, స్టేజ్ మీదకి పోయి కలిసి మరీ మాట్లాడి ఆయనకు మద్దతు తెలిపి వచ్చిండ్రు. అది వచ్చిన తర్వాత ఇది మరింత బలపడ్డది. ఎందుకంటే వాళ్ళంతా ఇండియా టీంలో చాలా యాక్టివ్గా కనిపిస్తున్న వాళ్ళు. మొత్తం 8 పార్టీలు జగన్కు మద్దతు తెలిపినాయి. ఆ 8 పార్టీల నేతలందరూ కూడా ఇండియా టీంలో చాలా యాక్టివ్గా ఉన్నవాళ్ళు. ఎవరెవరున్న దానిలో సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన అఖిలేష్ యాదవ్ పోయిండ్రు, టీఎంసీ ఎంపీ పోయిండు, శివసేన ఉద్ధవ్ ఠాక్రే, ఆమ్ ఆద్మీ పార్టీ, ఏఐఏడిఎంకే, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఐయుఎంఎల్, ఎంఐఎం, తర్వాత ఎంఐఎం ఒకటి లేదు, తర్వాత వీసీకే, ఇట్లా చాలా పార్టీలు, దాదాపు 8 పార్టీలు మొత్తం జగన్కు మద్దతుగా జంతర్ మంతర్ దగ్గర ఆ వేదిక మీద పోయి మాట్లాడినారు. దానికి అర్థం ఏంటంటే ఇండియా టీంలో వాళ్ళందరూ వచ్చినారు కాబట్టి బహుశా జగన్ కూడా ఇండియా టీంకి పోబోతున్నారా అనేది ఒక చర్చ నడుస్తుంది. ఒకవేళ పోతే ఏంది, పోయే అవకాశం ఉందా అంటే నిజానికి జగన్ వైసీపీ పార్టీని ఏర్పాటు చేసిందే కాంగ్రెస్కి ఎగనెస్ట్గా. అప్పుడు సోనియా గాంధీ తన మీద కేసు పెట్టించిందని, తర్వాత తను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకున్నారని, ఇవన్నీ చాలా పొలిటికల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి దీనిలో. తర్వాత జగన్ జైలు కోవడము, జగన్ మీద కేసులు, ఇవన్నీ కూడా అయిపోయినాయి. ఇంత కూడా సోనియా గాంధీ వాళ్ళు చేసిన కుట్ర అనేది ఆయన పాదయాత్ర ద్వారా ఏపీలో చెప్పుకున్నారు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీని ఎదిరించిన వ్యక్తి జగన్గా రాజకీయ ముఖ చిత్రం మీద మనకు కనిపించిండ్రు. అయితే ఇప్పుడు మరి కాంగ్రెస్తో కలిసిపోతారా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో అవసరం ఉందా జగన్కి అనేది ఒక చర్చ నడుస్తుంది. అందుకే నేను ఈ టైల్ పెట్టిన. ఎందుకంటే షర్మిల ఇప్పుడు ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు. ఇక్కడ మనకు రేవంత్ రెడ్డి గారు ఎట్లనో అక్కడ షర్మిల గారు అట్లా ఉన్నారు. మొదలే షర్మిలకు జగన్కు ఇద్దరికి నిప్పు ఉప్పులాగా తయారైపోయింది. పచ్చిగడ్డేస్తే బగ్గు వండదంట చూడండి. అంతకన్నా దారుణమైన సిచ్యువేషన్. అది ఆస్తుల పంచాదో లేకపోతే ఇగోల పంచాదో ఏమో తెలియదు. షర్మిలను అయితే ఎలక్షన్స్ ముందు వాడుకోవాల్సిన వాళ్ళు వాడుకున్నారు. మీన్స్ పొలిటికల్గా జగన్ ఓడించడంలో, జగన్ ఓడించే విషయంలో షర్మిలను ఏ రేంజ్లో వాడుకోవాలి, షర్మిల పాలిటిక్స్ను ఎక్కడ తిప్పాలి, తెలంగాణలో కొన్ని రోజులు తెలంగాణ కోడలని చెప్పుకొని తర్వాత మళ్ళీ ఏపీకి పోయి నేను ఏపీ బిడ్డనని చెప్పుకొని అక్కడ కాంగ్రెస్ అసలు ఆమెకు ఇష్టమే లేదు కాంగ్రెస్ ఏపీకి పోవడానికి. కానీ కొంతమంది ఒప్పించిండ్రు. అదంతా కూడా ఒక పెద్ద గూడుపుటాన్ని జరిగింది. జగన్ టార్గెట్గా షర్మిలను పావులు కదిపిండ్రు. షర్మిలను కావాలనే ఈ రాజకీయాల మీద తెర మీద తీసుకొచ్చిండ్రు. జగన్కి ఎగనిస్ట్గా చేయాల్సినంత చేసిండ్రు. ఈవెన్ విజయమ్మ కూడా దానిలో పాత్ర పోషించింది. ఇవన్నీ కూడా మనం ఓపెన్గా చూసినాం. కానీ నిన్న జరిగిన మీటింగ్ తర్వాత ఈ కూటమిలో ఉన్న వాళ్ళందరూ పోయి జగన్కు మద్దతు తెలిపిన తర్వాత ఇది ఎక్కడో సహేత కుదురుతుందా, ఎక్కడో కాంగ్రెస్కు వైఎస్ఆర్సీపీకి మధ్య. ఎందుకంటే ఏపీలో కాంగ్రెస్ కూడా సిచ్యువేషన్ బాగాలేదు. ఏపీలో కాంగ్రెస్ సిచ్యువేషన్ ఏంటంటే కేవలం 2% ఓట్స్ వచ్చినాయి. షర్మిల కాళ్ళకు బల్పగట్టుకో తిరిగినా ఒక్క ఎమ్మెల్యే కూడా గెలిచలేదు. ఎవరికి డిపాజిట్ కూడా దక్కలేదు కాంగ్రెస్ అభ్యర్థులకి. అట్లాంటి సిచ్యువేషన్. ఈవెన్ షర్మిల కూడా 3వ ప్లేస్ కోల్పోయింది కడప ఎంపీగా. కాబట్టి కాంగ్రెస్కు జగన్ అవసరం ఉంది. కానీ జగన్కు కాంగ్రెస్ అవసరం ఉందా అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. జగన్కు కాంగ్రెస్ అవసరం ఉందా లేదా అనే విషయంలో బీజేపీ, టీడీపీ, జనసేన వీళ్ళు ముగ్గురు కలిసి ఏపీలో కూటమిగా ఏర్పడి వాళ్ళు ఎలక్షన్స్ ముందు నుంచి ఎలక్షన్స్ కొట్లాడి ప్లస్ ప్రభుత్వం కూడా 3 పార్టీలు పెట్టినాయి కాబట్టి అక్కడ జగన్ ఒంటరిగా కనిపిస్తున్నారు. జగన్తో పోయే వాళ్ళు ఎవరు కనిపిస్తలేరు. ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలో అక్కడ బీజేపీ ఉంది కూటమిలో కాబట్టి అటు పోకపోవచ్చు. కానీ కమ్యూనిస్ట్ పార్టీల బలం ఎంత ఉంది ఏపీలో? కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి జగన్ మళ్ళీ పుంజుకునే అవకాశాలు, లేకపోతే నెక్స్ట్ రాజకీయాన్ని కొంత రంజుగా నడిపే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది ఇంపార్టెంట్. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 11 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది సీరియస్గా ఉంటారు వైసీపీలో లాస్ట్ వరకు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఒకటి కనిపిస్తుంది. ప్లస్ జగన్ను వేర్లు మొత్తం కూడా జగన్ వింగ్స్, రెక్కలు అంటారు చూడండి, జగన్ రెక్కల మీద దెబ్బ కొట్టే ప్రయత్నాలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. కూటమి ప్రభుత్వము వాళ్ళ చేతికి మట్టంటకుండా జగన్ రెక్కలను విరగొట్టే ప్రయత్నాలు ఒకటి స్టార్ట్ అయినాయి. విజయసాయిరెడ్డి మీద ఎట్లాంటి ఆరోపణలు వచ్చినాయి, లేకపోతే ఆరోపణలు చేసిండ్రు, విజయసాయిరెడ్డిని
ఆయనను మానసికంగా ఇబ్బంది పెట్టి ఆయనను కొంత యాక్టివ్గా పాలిటిక్స్ నుంచి కొంత డిమోరల్ చేసే ప్రయత్నాలు ఒకటి నడుస్తున్నాయి. నిజానికి ఇప్పుడు వైఎస్ జగన్కి ఎవరైనా అండగా ఉన్నారు పార్టీలో, ఎవరైనా కొంత పెద్ద మనిషి దిక్కుగా ఉన్నారంటే అది విజయసాయిరెడ్డి మాత్రమే. ఎందుకంటే అంతకుముందు సజ్జల రామకృష్ణారెడ్డి ఉండే గవర్నమెంట్ ఉన్నప్పుడు, సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నప్పుడు కొంత ఈయన ప్రియారిటీ తగ్గించారు విజయసాయిరెడ్డి అనేది బాగా చర్చ జరిగింది. కానీ పార్టీ ఓడిపోయిన తర్వాత ఢిల్లీలో పార్టీకి మొత్తం ఆయననే విజయసాయిరెడ్డి మొత్తం భుజాన వేసుకొని నడుపుతున్నారు. కాబట్టి టార్గెట్ చేసిండ్రు రాజకీయంగా ఆయన దెబ్బ కొట్టేందుకు. జగన్ టార్గెట్గా విజయసాయిరెడ్డి చుట్టూ ఏదో కథ ఏదో స్టోరీ అల్లే ప్రయత్నం నడుస్తుంది, ఆయన టార్గెట్ చేస్తున్నారనే చర్చ ఒకటి ఏపీ రాజకీయాలను కాదు తెలంగాణ రాజకీయాలు కూడా జరుగుతున్నది. కాబట్టి ఆయనతో పాటు ఇంకా కొంతమంది జగన్కు ఎక్కడైతే కొద్దిగా ఫైనాన్స్ సెట్ చేసే అవకాశం ఉంటుందో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. జగన్ కోలుకోలేకుండా చేసే ప్రయత్నాలు ఒకటి నడుస్తున్నాయి అనేది చర్చ ఒకటి నడుస్తుంది. కాబట్టి అందులో చంద్రబాబు నాయుడు పాత్ర ఉండొచ్చు, తర్వాత ఇక్కడ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గారి పాత్ర ఉండొచ్చు, లేకపోతే బీజేపీ వాళ్ళ పాత్ర ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఎందుకంటే బీజేపీకి కావాల్సింది అల్టిమేట్గా అధికారమే. అక్కడ ప్రభుత్వంలో బీజేపీ ఉంది. అవసరమైతే నెక్స్ట్ బీజేపీ పుంజుకొని బీజేపీ జనసేన రెండు పార్టీలే అక్కడ అధికారంలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తాయి ఖచ్చితంగా. బీజేపీ ఎక్కడైనా కూడా వాళ్ళ అధికారం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఏపీలో అడుగుపెట్టినరు, నెక్స్ట్ ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేసే అవకాశం ఉంది. ఆ టార్గెట్లో జగనే టార్గెట్ కావచ్చు. జగన్తోనూ కలిసి పోతారా అంటే ముందు ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఇప్పటికిప్పుడు జగన్ తట్టుకోవాలంటే జగన్ ఇండియా టీంకు మద్దతు తెలపక తప్పదు. ఇండియా టీంలో ఉంటే కొంత సేఫ్టీ దొరుకుతుంది. ఈ కేసులు రకరకాల కేసులు లేకపోతే ఇట్లా పొలిటికల్గా జగన్ను లేకుండా చేసే ప్రయత్నాలు ఇక్కడి నుంచి తట్టుకోవాలంటే కొంత కాంగ్రెస్ బలం కూడా తీసుకుంటే ఇండియా టీంలో ఉంటే ఢిల్లీలో కూడా ఫైట్ చేసే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి చర్చ కూడా ఒకటి జరుగుతుంది. జగన్ పోతాడని నేను ఎక్కడ చెప్పట్లేదు. కానీ జగన్కు కాంగ్రెస్ చాలా దూరం ఉంది. కాంగ్రెస్కు వైసీపీకి మధ్య చాలా దూరం కనిపిస్తుంది. ఆ దూరం దగ్గర అవుతుందా? ఒకవేళ ఆ దూరం కనుక దగ్గర అవుతే మరి షర్మిల జగన్ కలిసి పనిచేయాల్సి వస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్లో ఇద్దరు కలుస్తారా? లేకపోతే పర్సనల్ ఈగోలు, పర్సనల్ పంచాదులు, పర్సనల్ కొట్లాటలు ఇవన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఏకమవుతారా? అసలు ఇండియా టీంలోకి పోతారా అనేది ఒక క్వశ్చన్. వీళ్ళిద్దరు కలిసి కాంగ్రెస్ వైసీపీ కలిస్తే వీళ్ళిద్దరు కలిసి ఫైట్ చేసే అవకాశం ఉందా? ఇప్పటికి కూడా షర్మిల ఇంకా చంద్రబాబు నాయుడు లేకపోతే కూటమి వాళ్ళకు కొంత అనుకూలంగా పనిచేస్తున్నారనే చర్చ ఒకటి నడుస్తుంది. ఆమె స్టేట్మెంట్స్ కూడా అట్లే ఉన్నాయి. ఆమె ఇప్పుడు కూడా షర్మిల ప్రెస్ మీట్లు పెడితే గవర్నమెంట్కు ఆపోజిట్గా కొంత స్మూత్గా వ్యవహరిస్తున్నారు. జగన్ విషయంలో మాత్రం చాలా హార్ష్గా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ముందు ఏం జరగబోతున్నది కొద్దిగా ఇంట్రెస్టింగ్గా అయితే మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.